హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి అనగా సెప్టెంబర్ 1వ తేదీన ఇవ్వబోయేటటువంటి పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం శుభవార్త అయితే ప్రకటించారండి. అయితే మనకు ఏదైతే పాత విధానంలో పెన్షన్లు పంపిణీ చేస్తూ వచ్చారో ఆ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి మనకు కొత్త విధానంలోనే పెన్షన్ పంపిణీ అనేది మనకు రన్నింగ్ అయితే చేయబోతున్నారండి. అయితే మనకు కొత్త విధానం ఏంటి, అలాగే మనకు ఇప్పటి వరకు పంపిణీ చేసినటువంటి పాత విధానం ఏంటి, పూర్తి వివరాలు తెలియజేస్తాను. అలాగే మనకు గత ప్రభుత్వంలో మనకు ఇచ్చినటువంటి పెన్షన్లు ఎవరైతే తీసుకుంటూ ఉన్నారో వారందరికీ సంబంధించి ఈ కారణాలతో పెన్షన్లు అయితే రద్దు చేస్తూ ఉన్నారండి ప్రభుత్వము. అయితే మీ యొక్క పెన్షన్ రద్దయిందా లేదా ఇప్పుడు యాక్టివేషన్లో ఉండి మీ యొక్క పెన్షన్ అయితే రాబోతుందా లేదా అనేది తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చానండి. ఆ లింక్ పైన మీరు జస్ట్ క్లిక్ చేశారనుకోండి, మనకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే, మీ యొక్క పెన్షన్ ఐడి కార్డు ఉంది కదా, సో ఐడి కార్డులో మనకి ఏంటంటే పెన్షన్ ఐడి నెంబర్ అని చెప్పేసి ఉంటుందండి. సో ఆ పెన్షన్ ఐడి నెంబర్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ చేశారనుకోండి, మీ యొక్క పెన్షన్ అనేది యాక్టివేట్లో ఉందా లేదంటే కనుక ఇన్యాక్టివేట్లో ఉందా అనేది అక్కడ చూపిస్తుంది. యాక్టివేట్లో ఉంటే మీరేం కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ఇన్యాక్టివేట్లో ఉంటే కనుక ఏ కారణం చేత మీకు ఇన్యాక్టివేట్ చేశారనేది తెలుస్తుంది. సో దాని ద్వారా ఏంటంటే మళ్ళీ మీకు ఛాన్స్ అయితే లేదు కాబట్టి మళ్ళీ మీరు కొత్త పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి అయితే వెయిట్ చేయాల్సి అయితే ఉందండి. సో ఈ విధంగా మీరు తెలుసుకోవచ్చండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. మన యొక్క ఏపీలో పెన్షన్లకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలు అనేది తెలుసుకుందాము. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో మనకు పెన్షన్లు అనేవి 3,000 రూపాయలు అయితే ఇస్తూ వచ్చారండి ప్రభుత్వము. అయితే మనకు ఈ 3,000 రూపాయలు వాలంటీర్ల సహకారంతో, ఎవరైతే గత ప్రభుత్వంలో వాలంటీర్ ఉన్నారో వారి సహకారంతో మన ఇళ్లకే వచ్చి ఈ 3,000 రూపాయలు అయితే ఇస్తూ వచ్చారు. అయితే మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారంలోకి రాకముందే మేము వాలంటీర్ వ్యవస్థను కూడా వినియోగించుకుంటాము. సో పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారు ఆఫీసుల చుట్టూ తిరిగి పెన్షన్లు అనేది తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో వాలంటీర్లే మీ ఇళ్లకు వచ్చి ఈ పెన్షన్ల పంపిణీ అనేది చేపడతారని చెప్పేసి మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అయితే చెప్పిన విధంగానే ఏంటంటే మనకేంటంటే వాలంటీర్ వ్యవస్థను వినియోగించుకోకుండా సో చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే సో పెన్షన్ల పంపిణీ అనేది పెన్షన్దారుల ఇళ్లకు వద్దకే అయితే పంపిణీ అయితే చేస్తూ వచ్చారండి. అయితే మనకు గత నెలలో చూసుకున్నట్లయితే గ్రామ మరియు వార్డు సచివాలయంలో అధికారులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర పెన్షన్ అనేది పంపిణీ అయితే చేశారు. అయితే మనకు గత ప్రభుత్వంలో మనకు 5 లేదా 6 రోజుల వరకు అయితే పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతూ వచ్చింది. అయితే ఇప్పుడు మనకు నూతన ప్రభుత్వం అయితే ఏర్పడింది కాబట్టి ఈ నూతన ప్రభుత్వంలో గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారి చేతనే ఏంటంటే ఒక్క రోజులోనే మనకు 99% పెన్షన్ల పంపిణీ అయితే చేపట్టారండి. అయితే మనకు లాస్ట్ అంటే మనకు చూసుకున్నట్లయితే మనము జూలై నెలలో చూసుకున్నట్లయితే అప్పుడు మనకేంటంటే 2 రోజులు పెన్షన్ పంపిణీ చేశారు. అంటే మనకు ఫస్ట్ డేట్లో మనకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఎవరైతే తీసుకోలేదో వారందరికీ 2వ రోజులో మనకు పెన్షన్లు పంపిణీ చేశారు. అయితే ఇప్పుడు మనకు ఆగస్టు నెలకు సంబంధించిన పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఇది ఒక రోజులోనే పంపిణీ అయితే చేశారండి. సో ఇలా మనకేంటంటే సెప్టెంబర్ నెలలో కూడా మనకేంటంటే ఇదే పద్ధతిని అయితే కొనసాగిస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే చెబుతున్నారు. అయితే ఆల్మోస్ట్ ఎవరైనా పెన్షన్లు సో మీ యొక్క పెన్షన్ ఉన్నప్పటికీ మీరు వేరే ప్లేసెస్లోకి వెళ్ళి సో అక్కడ ఉంటే కనుక తప్పనిసరిగా మీరు సెప్టెంబర్ 1వ తేదీన వచ్చి మీరు పెన్షన్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుందండి. 2వ తేదీన అయితే మనకేంటంటే పెన్షన్లు అనేవి ఆల్మోస్ట్ అయితే అందకపోవచ్చు. తప్పనిసరిగా మీరు ప్రతి నెల 1వ తేదీన దానికన్నా ముందే మీరు వచ్చి పెన్షన్ అయితే తీసుకోవడం మంచిది. ఎందుకంటే ప్రభుత్వం ఏంటంటే ఈ పద్ధతిని అనుసరించబోతున్నారండి. సెప్టెంబర్ 1న అయితే మనకు ఒక రోజులో ఆల్మోస్ట్ ఏంటంటే పెన్షన్ అయితే పంపిణీ చేసే దిశగా అయితే ప్రభుత్వం అయితే ఈ కొత్త విధానాన్ని అయితే రూపొందించడం అయితే జరిగిందండి. సో ఇదంటే మనకు ఉన్నటువంటి పెన్షన్లకు సంబంధించినటువంటి అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.